ఈ నెల 27 నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు. వారాహి బస్సు యాత్ర చేయనున్నారు పవన్ కళ్యాణ్. త్వరలో ఖరారు కానుంది రోడ్ మ్యాప్ కూడా. ఈ నెల 27 నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. నెల 27వ తారీఖు నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలవుతోంది. బస్ యాత్ర ప్రత్యేకంగా యాక్చువల్ గా వారాహి యాత్రకి గత కొన్ని నెలలుగా బ్రేక్ వచ్చింది. పవన్ కళ్యాణ్ వారాహి అనేది ఎన్నికల ప్రచారం కోసం తీసుకుంటూ ఉన్నారు. కానీ కొన్ని నెలలుగా పొత్తులు అడావుడి ఇవన్నీ ఢిల్లీ టూర్ మొత్తానికి బ్రేక్ వచ్చింది. ఈ నెల 27 నుంచి మళ్ళీ దాన్ని రోడ్డు ఎక్కించడానికి పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసింది కాబట్టి మే 13వ తారీఖు ఇంకా అటు ఇటుగా నెల 15 రోజులు టైం ఉంది. దీంతో కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాల్లో ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి యాత్ర చేయాలనే నిర్ణయం పవన్ కళ్యాణ్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందులో ఈ నెల 27వ తారీఖు నుంచి పిఠాపురంలో మొదట యాత్ర మొదలు పెడతారు. ఎందుకంటే ఆయన తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి పిఠాపురం నుంచి యాత్ర చేయాలని అనుకుంటూ ఉన్నారు. మరి రోడ్ మ్యాప్ ఏంటి అనేది త్వరలోనే స్పష్టత వస్తుంది. పిఠాపురం నుంచి ఎన్ని జిల్లాలు పర్యటిస్తాడు, ఎన్ని నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ యాత్రలు ఉంటాయనేది చూడాలి. మొత్తానికి ఉభయ గోదావరి జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చి అక్కడే యాత్ర చేయాలా డిసైడ్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే 27వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి కూడా ఇడుపులపాయలో బస్సు యాత్ర మొదలు పెడుతున్నారు. చంద్రబాబు కూడా అదే రోజు నుంచి ప్రజాగళం పేరుతో యాత్ర నిర్వహిస్తున్నారు. మొత్తానికి మార్చి చివరి వారం నుంచి అన్ని రాజకీయ పార్టీల నేతలు ఈ బస్సు యాత్రలో బిజీగా ఉండే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇలా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.